వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లు పరిష్కరించాలి అంటూ ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్లలో ఎక్కడా బస్సులు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే బస్సులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా కార్మికులు వాటిని అడ్డుకున్నారు. అయితే డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం నామమాత్రంగా నడుస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే కరీంనగర్లో అనుభవం లేని ఓ డ్రైవర్ బస్సు నడపడంతో ప్రమాదం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా కొనసాగుతోంది. అయితే చర్చలు విఫలం కావడంతో జేఏసీ కార్మికులు నిరసన మొదలుపెట్టారు. నేటి ఉదయం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సు సమ్మె కొనసాగనుంది. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లిన బస్సులైతే కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు. అయితే ఈ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించడం వల్ల ప్రజలపై భారం పడుతుంది. ప్రజలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేటు బస్సు యాజమాన్యాలు. ఖమ్మంలో అయితే ఈ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా రిపోర్టర్ దేవేందర్ని అడిగి తెలుసుకుందాం. దేవేందర్, ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆర్టీసీ ఉద్యోగులు ఏ విధంగా సమ్మె చేస్తున్నారు? అక్కడ ఏమైనా తీవ్ర ఉద్రిక్త ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తిగా సమ్మె బాట పట్టారు. ఉదయం 5 గంటల నుంచి కూడా ఖమ్మం రివిజన్ పరిధిలో ఉన్నటువంటి 7 డిపోల ముందు కూడా ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున మోహరించి డిపో నుంచి కూడా ఒక్క బస్సు కూడా బయటికి రానికుండా అక్కడ సమ్మె చేస్తున్న పరిస్థితి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. అయితే నిన్న సాయంకాలం 5 గంటలకి ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో చర్చల పేరుతో వాళ్ళని పిలిపించింది. సో ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం అవ్వడంతో వాళ్ళు మంగళవారం అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా సమ్మెబాట పట్టినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే గతంలో దాదాపు 53 రోజుల పాటు సకల జనుల సమ్మెను కూడా ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. దానికి ఫలితంగానే కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ లో వీళ్ళని ఆర్టీసీలో విలీనం చేస్తారని చెప్పేసి కూడా వీళ్ళకు తీపి కబురు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆర్టీసీ కార్మికులు ఎప్పుడెప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతామో అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో దాదాపు నెల రోజులకు ముందే సమ్మె నోటీస్ కూడా ఇచ్చినా కానీ ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మెబాట పట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న కూడా చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ఒక డిమాండ్ తో కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మెట్రోపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదని కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు వాపోతున్న పరిస్థితి. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేసేందుకు ఆసక్తి చూపుతున్న పాలకులు ఆర్టీసీని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కొన్ని చెదురుబదురు సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. పూర్తిగా పోలీసుల పహారాలో కూడా అన్ని డిపోలు ఉన్నాయి.
సో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నందు పూర్తిగా 366 ఆర్టీసీ బస్సులు అలాగే 226 అద్దె బస్సులు ఉన్నాయి. సో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం డిపో కావచ్చు, మదిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు డిపోల పరిధిలో 366 బస్సులు ఉంటాయి. కేవలం ఒక 15 నుంచి 20 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అది కూడా నిన్న రాత్రి నైట్ అవుట్ పోయిన సర్వీసులు కూడా తిరిగి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా డిపోలకు చేరుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఖచ్చితంగా మాకున్న 32 ఆ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా ఈ సమ్మెను మేము పూర్తిగా కొనసాగిస్తాము. ప్రభుత్వం మాతో ఎటువంటి చర్చలు జరపట్లేదు. మా సమ్మెను నీరు గార్చేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చర్యలు చేపడుతుంది. వాటిని కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ ఒకవైపు చెప్తుంటే, ఇటు డిపోల ముందు కార్మికులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో డిపో నుంచి కూడా ఏ ఒక్క బస్సును బయటికి రానికుండా ఉదయం నుంచి కూడా ఆ డిపోల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. దీనికి పూర్తిగా సిపిఐ ఎంఎల్ పార్టీ కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చింది. కొన్ని చోట్ల హైర్ బస్సు యాజమాన్యం కూడా కొంత ఆర్టీసీకి మద్దతు ఇచ్చింది. కొన్ని చోట్ల హైర్ బస్సులు యథావిధిగా నడుస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో బస్టాండ్లలో ఉదయం నుంచి కూడా ప్రయాణికులు ఆ బస్సుల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనబడుతోంది. వేసవి తాపంతో ఇటువరకు ఎండ కూడా దాదాపు 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఎండ కాస్తుంది. ఈ ఎండలో కూడా ఆ రోడ్డు మీద ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ఇటు ఆటోలు కావచ్చు, ఇటు ట్యాక్సీలు కావచ్చు, ఆ ప్రయాణికుల నుంచి కూడా ప్రయాణికుల జేబుని గుల్ల చేస్తున్న పరిస్థితి అయితే ఇటు కనబడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ జేఏసీని మళ్ళీ చర్చల పేరిట పిలిచి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి ఈ సమ్మెను సకాలంలో ఆపేయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొందరుణ. అయితే దేవేందర్, ఇప్పుడు ఆల్రెడీ సమ్మెకు చర్చలు అయితే విఫలమయ్యాయి, అందుకే వీళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమ్మె చర్చలు మళ్ళీ ఏమైనా ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం ఉందా? అంటే ఆర్టీసీ చైర్మన్ నాగిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఏంటంటే, పూర్తిగా ఆర్టీసీ కార్మికులతో మేము కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయి, కొన్ని ఆర్థికపరమైన చిక్కులున్నాయి, వీటికి అన్నింటినీ పరిష్కరించేందుకు ఒక ఐఏఎస్ కమిటీని వేసి 4 వారాల సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరడమైంది. దీనికి ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఆ సస్య మీద ఒప్పుకోకపోవడం వల్లే కూడా ఈ సమ్మె బాట చేపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో 4 వారాల గడువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా ఎటువంటి అడుగులు వేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారమే మేము అడుగుతున్నాము. మేము ఎటువంటి గొంతెమ్మ కోరికలైతే మేము కోరడం లేదు. ఖచ్చితంగా మా ఈ సమస్యలు పరిష్కారం అయితేనే మేము సమ్మె విరమింపజేస్తామని చెప్పేసి కూడా ఇటు చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ సమ్మెతో మాకు ఎటువంటి నష్టం లేదు, మేము పూర్తిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసుకున్నాము, ఎన్ని రోజులు చేస్తారో మీరు సమ్మె చేసుకోండి అన్న సందర్భంగా ఆర్టీసీ అధికారులు అయితే కార్మికుల వైపు మొండి వైఖరిని చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె కార్మికులకు మధ్య ప్రజలైతే నలిగిపోతున్నారు. వాళ్లకు హైర్ బస్సులను తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బస్ ఛార్జీలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతాయి. మరి దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు కూడా పూర్తిగా ఇక్కడ ముఖ్యంగా మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీలో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణం అనేది కల్పించారు. సో ఈ ఉచిత ప్రయాణం కూడా రోజు రోజుకి మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం పెట్టిన దగ్గర నుంచి కూడా 10 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్టు ఆర్టీసీ కూడా కొన్ని రోజుల క్రితమే సంబరాలు కూడా చేసుకుంది. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మేము అడిగామా ఫ్రీ బస్ పెట్టమని చెప్పేసి, మేము ఫ్రీ బస్ పెట్టమని అడిగామా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టేసి ఇప్పుడు ఈ సమ్మె పేరిట ఈ బస్సులన్నీ ఆపేశారు. మా ప్రయాణాలు ఎట్లా కొనసాగించాలని చెప్పేసి కూడా ఇటు మహిళలు అటు ప్రయాణికులంతా కూడా వాపోతున్న పరిస్థితి. ఇప్పుడు బస్సులు లేకపోతే మేము అత్యవసర ప్రయాణాలు చేసుకోవాలి, కొంత మెడికల్ ఎమర్జెన్సీ ప్రయాణాలు కూడా ఉంటాయి. మేము ప్రైవేట్ వాహనాల్లో ఆ డబ్బులు అద్దె చెల్లించి కూడా మేము వెళ్ళలేని పరిస్థితి. కేవలం మాకు ఆర్టీసీ బస్సే ఆధారము. ఈ ఆర్టీసీ బస్సులు సమ్మె చేసడంతో మేము గమ్యస్థానాలకి ఎలా చేరుకోవాలంటూ కూడా ఇటు ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. థ్యాంక్ యూ దేవేందర్. స్టే ట్యూన్డ్ టు 9+ న్యూస్. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.